లైవ్ 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 వస్తుంది. లేవండి లేవండి లేవండి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఒక్కసారి నాకు తెలుసు ఆర్జీవి గారు ఎక్కడుంటే అక్కడ ఇలాగా అటెన్షన్ వస్తూనే ఉంటుంది. కానీ ప్లీజ్ మీ మీ కెమెరాలతో మీ పొజిషన్స్కి వెళ్తే మేము ఈవెంట్ స్టార్ట్ చేసుకుంటాము. ప్లీజ్ వీడియో కెమెరామెన్ ప్లీజ్ వస్తారు. ఆయన స్టేజ్ పైన చాలాసేపు ఉంటారు ఆర్జీవి గారు. సో ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ పొజిషన్స్ రిక్వెస్టింగ్. ఎస్ డిమాంటీ కాలనీ 2. వావ్, డిమాంటీ కాలనీ 2015లో ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు నాకు తెలిసి ఫస్ట్ పార్ట్కి అసలు పెద్దగా ప్రమోషన్స్ హడావిడి లేకపోయినా కూడా కేవలం సినిమాలోని కంటెంట్ ఆ రోజుల్లో తెలుగు ప్రేక్షకులకి ఎంత బాగా రీచ్ అయిందంటే, సినిమా చూసిన వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే డిమాంటీ కాలనీ బాగుంది, డిమాంటీ కాలనీ బాగుంది అని చెప్పేసి ఆ సినిమాకి చాలా మంచి టాక్ అనేది క్రియేట్ అయ్యింది. ఈ రోజు వరకు కూడా సూపర్ డూపర్ హిట్ అయిన హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఆ లిస్ట్లో డిమాంటీ కాలనీ ఖచ్చితంగా ఉంటుంది. సో అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆ సినిమా ఫైనల్లీ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ అజయ్ జ్ఞానమూర్తి గారు డిమాంటీ కాలనీ 2గా మన ముందుకి ఈ సినిమాని తీసుకొస్తూ ఉన్నారు. సో ఈయన ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ డిమాంటీ కాలనీ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఐ థింక్ ఐ షుడ్ ఆస్క్ హిమ్ ఆఫ్టర్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్. సో హార్టీ వెల్కమ్ టు యూ అండ్ ప్రియా భవానీ శంకర్ గారు, హార్టీ వెల్కమ్. అండ్ ఆఫ్ కోర్స్ మరొక్కసారి ఆర్ స్పెషల్ వామ్ వెల్కమ్ టు ఆర్జీవి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హారర్ జాన్రాస్కి ఒక సిగ్నిఫికెంట్ మార్క్ క్రియేట్ చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఇవాళ డిమాంటీ కాలనీ 2 టీమ్ని విష్ చేయడానికి విచ్చేసారంటే దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ అకేషన్ టు ద టీమ్ యాజ్ వెల్, టు అస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. శశి గారు ఈజ్ ఆల్సో హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ. సో ఎస్, డిమాంటీ కాలనీ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైన పరిచయం అవసరమే లేదు. ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా కూడా ఆల్రెడీ చాలా మంచి సక్సెస్ఫుల్ టాక్ సంపాదించుకుని మనందరికీ బాగా తెలిసిన బాగా నచ్చిన సినిమాగా మారిపోయింది. సో అటువంటి సినిమా సీక్వెల్ వస్తుంది అంటే ఆటోమేటిక్గానే అటెన్షన్ అనేది గ్రాప్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి August 23 అంటే జస్ట్ వచ్చే ఫ్రైడే మన ముందుకి థియేటర్స్లో ఈ సినిమా వస్తుంది. బట్ ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయిపోయిన సినిమా చాలా చాలా మంచి టాక్ సంపాదించుకుని రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ థియేటర్స్. మీరు చూడొచ్చు తమిళ్లో ఎంత మంచి టాక్, ఆడియన్స్ పీపుల్స్ రెస్పాన్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన అజయ్ భూపతి గారు డైరెక్టర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. గురు శిష్యులు ఇద్దరిని ఒకే చోట చూస్తున్నాము. థ్యాంక్ యూ. సో ఎస్, డిమాంటీ కాలనీ 2 ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలామంది చూసే ఉంటారు, చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉండే ఉంటారు. అయితే డిమాంటీ కాలనీ స్పెషాలిటీ ఏంటి అంటే డెఫినెట్గా ఇందులో హారర్ సినిమా అని మాత్రమే చెప్పడానికి లేదండి. చాలా చాలా మంచి ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ బేసికల్లీ ఎ థ్రిల్లర్ అని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్ అందరూ కలిసి థియేటర్స్కి వెళ్ళి ఒక మంచి అడ్రినలిన్ రష్ కోసం, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా డిమాంటీ 2 అని చెప్పాలి. సో మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ట్రైలర్ చూసి మన ఈవెంట్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కెన్ వీ హ్యావ్ డిమాంటీ కాలనీ 2 ట్రైలర్ ప్లీజ్? లైట్స్ ఆఫ్.
అంటే ఇంట్లోంచి ఆ చైన్ బయటికి ఎక్కడికి వెళ్ళినా ఎలాగో అలా మళ్ళీ ఆ ఇంటికి వచ్చేస్తుంది. ఏమండి? లోపల ఎవరో ఇరుక్కున్నారు. లోపల ఎవరు ఉన్నారండి? రఘు, నా మాట విను, వెళ్ళొద్దు. ఇది మనల్ని లోపలికి రప్పించడానికి ట్రాప్ అయి ఉండొచ్చు. ఏదైతే జరగకూడదనుకున్నాం అది ఇప్పుడు జరగబోతోంది. ఆ చైన్ డిమాండ్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. అది మన మీద పగ తీర్చుకోకుండా వదలదు. Why are we wandering? We will need a resting. Why don't you come and see all the gifts that we ఓ మై గాడ్! నిజంగా ఐ థింక్ హారర్, థ్రిల్లర్ జానరా ఆడియన్స్ అందరికీ ఒక పండగే అని చెప్పాలి. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌కి వెళ్ళి అలా అందరితో కలిసి పంచుకుంటే భలే ఉంటుంది. అండ్ శామ్ సీఎస్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ దట్ లాస్ట్ సౌండ్ ట్రాక్ అనేది ఈవెన్ సెపరేట్‌గా సౌండ్ ట్రాక్ విన్నా కూడా ఇట్స్ గివింగ్ సమ్ వండర్ఫుల్ చిల్స్ అని చెప్పాలి. సో అంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తూ మన ముందుకు తీసుకొచ్చారు. సో అజయ్ జ్ఞానముతు గారు, ఐ థింక్ ఆర్జీవి గారు హారర్ అనే జానర్కి ఆ సైకలాజికల్ సైడ్ని యాడ్ చేసి చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇండియన్ సినిమా ఆడియన్స్కి పరిచయం చేశారు అండ్ చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు. సో ఐఎమ్ ష్యూర్ అలాంటి ఇన్స్పిరేషన్తోనే మీరు మీ టచ్ని యాడ్ చేసి ఇలాంటి డిమాంటీ కాలనీ లాంటి ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ జానరాని మా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ వి ఆల్సో లవ్ మైక్ నోడిగల్, అంజలి సిబిఐగా ఇక్కడ కూడా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ హ్యాపీ దట్ మీరు మళ్ళీ ఇలాంటి ఒక జానర్తో మా ముందుకు వస్తున్నందుకు. అఫ్కోర్స్ ప్రియా భవానీ శంకర్ మా తెలుగు అమ్మాయి లాగానే మేము చూస్తూనే ఉన్నాం భీమా సినిమా అండ్ రీసెంట్గా ఇండియన్ 2లో కూడా చూసి ఎంజాయ్ చేసాం మీ క్యారెక్టర్ని. సో వెల్కమ్ వన్స్ అగైన్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. సో ఎస్, మరి నేను ఇందాక చెప్పినట్టు తమిళ్లో ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. అందరి నుంచి చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్కి అందరూ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే తెలుగులో కూడా ప్రీమియర్స్ కూడా వేయడం స్టార్ట్ చేశారనమాట. కొంతమంది ఈ సినిమా ప్రీమియర్స్ చూడడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రీమియర్స్ కంటిన్యూ అవుతాయి కూడా డిఫరెంట్ లొకేషన్స్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఆల్రెడీ జరిగిన ప్రీమియర్స్ రెస్పాన్స్ ఒక్కసారి మనకి చూస్తే మనం కూడా థియేటర్కి వెళ్ళాలి అనిపిస్తుంది కదా. అందుకనే ఒకసారి ప్రీమియర్స్ వీడియో చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ the video on screen please? సౌండ్స్ వల్ల చాలా భయం వేసేది. హిట్ పక్క సినిమా చాలా బాగుంది. న్యూ ఎక్స్పీరియన్స్, కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆడియన్స్ ని చాలా బాగా రక్తి కట్టించాలనే ఉద్దేశంతో చాలా అద్భుతంగా తీశాడు. అసలు సినిమా అయితే కొన్ని షార్ట్స్ ఉంటాయి, కొన్ని ఆయన అనుకున్న సీన్స్ అయితే ఎక్సలెంట్. అసలు ఆ థాట్స్ మాకెందుకు రాలేదా అనిపించింది. ఫస్ట్ టైం ఈ మూవీకి రావడం చాలా బాగుంది. అసలు ఆ థ్రిల్లింగ్ కి, ఆ గూస్ బాంబ్స్ కి అసలు వేరే లెవెల్ ఉంది మూవీ. పర్ఫెక్ట్ వాచ్ బ్రో. ఈ వీకెండ్ కి అయితే ఈ సినిమా నేను సజెస్ట్ చేస్తాను.
సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది ఒక హారర్ సినిమా, థ్రిల్లర్ సినిమా, ఎక్సైటింగ్ సినిమా అనమాట. అంటే సీన్ కూడా నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా వెయిట్ చేస్తూనే ఉన్నాం. మనం ఎక్స్పెక్టేషన్ చాలా హైప్ క్రియేట్ చేసింది. ఎందుకంటే డెమోంటి కాలనీ 1 ఎంత హైప్ క్రియేట్ చేసిందో 2 కూడా అంత హైప్ క్రియేట్ చేసింది. మూవీలో చాలా సస్పెన్స్ ఉన్నాయి, ఒక థ్రిల్లింగ్ ఉంది, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా నిజంగా చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం అమ్మాయి తింటారు పానీపూరి సినిమాలో ఉంది. మంచి స్టోరీ, చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. అంటే సినిమా కొన్ని సీన్స్ ఉంటాయి భయ, నిజంగా విఎఫ్ఎక్స్ బాగా నచ్చింది. విఎఫ్ఎక్స్ అంటే కళ్ళని వాటి ఫీలింగ్ వస్తుంది. అంటే అరే ఎక్కడ మనం వేరే ప్రపంచం వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. వేరే లెవెల్ అని చెప్పాలి నిజంగా. అసలు ఈ సినిమా చూసినప్పుడు ఒక క్యూరియాసిటీ, స్టోరీ మొత్తం అది ఏం జరుగుతుంది ఏమైతుందనే ఒక క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. చాలా బాగుంది, మంచి క్రేజీ ఉంది మూవీ అయితే. ప్రతి దగ్గర అంత ట్విస్టులు చాలా బాగున్నాయి. ఏం జరుగుతుంది అంటే చైర్లో 2.5 hours అట్లా కూర్చోబెట్టేసింది సినిమా. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ మూవ్డ్ బై రిసెప్షన్ అండ్ ద లవ్ ద ఆడియన్స్ షోడ్ us today. Just excited. They responded and they connected with the film. I'm very glad I got to see the film with the Telugu audience. డెఫినెట్గా ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, థియేటర్లోనే చూడాలి. ఓటీటీలో పెట్ట చూద్దాం అనుకోవచ్చు. పరిస్థితుల్లో మనం తమిళ కన్నా తెలుగు ఇంకా డబల్ ట్రిపుల్ కూడా పే చేస్తాం. Amazing response, very happy. We didn't expect this much response here from the Telugu audience. Really encouraging, and we really can't wait for the release of the film. Very happy with the response. ఆడియన్స్ నిజంగా చెప్తున్న సెకండ్ హాఫ్ అయితే అసలు పక్కకు కూడా చూడరు. సినిమా చాలా బాగుంది, ట్విస్టులు బాగున్నాయి. తప్పకుండా చూడండి 23rd. మీకు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా డిమాండ్ కాలనీ. అసలు ఆడియన్స్ చెప్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తోనే అర్థమైపోతుంది వాళ్ళందరికీ సినిమా ఎంత నచ్చింది అని. చాలా ఎక్సైటెడ్గా చెప్తూ ఉన్నారు. సో సినిమా చూసిన వాళ్ళలో ఇక్కడ ఇవాళ మాట్లాడడానికి బెక్కం వేణుగోపాల్ గారు కూడా ఉన్నారని అర్థమైంది. ఆయన ఇవాళ ఆడియన్స్గా రివ్యూవర్గా కూడా మా ముందుకు వస్తున్నారు అనుకుంటా స్టేజ్ పైకి. సో ఎస్, ఆల్రెడీ రియాక్షన్స్ చూస్తేనే అర్థమవుతోంది సినిమా ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆడియన్స్కి అని చెప్పేసి. సో ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారి సమర్పణలో శ్రీ బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనకి అందిస్తున్నారు బి సురేష్ రెడ్డి గారు. సో ఆల్రెడీ మనకి RX100 సినిమాని రిలీజ్ చేశారు, అలాగే యూటర్న్ లాంటి సినిమాల్ని రిలీజ్ చేశారు. సో బోల్డ్ అని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ని తెలుగులో అందించినటువంటి ఆయన ద్వారా ఈ సినిమా మన ముందుకి తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వస్తుందన్నమాట. సో అండ్ అఫ్ కోర్స్ శామ్ సిఎస్ గారి మ్యూజిక్ గురించి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి సినిమా చూసిన ఆడియన్స్ కూడా స్పెషల్ మెన్షన్ చేసి మరీ చెప్తున్నారు. అంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఇవాళ ఇక్కడ అరుళ్ నిధి గారిని మిస్ అవుతూ ఉన్నాము. చెన్నైలో బాగా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేసి ఆయన పాపం ఇక్కడికి రాలేకపోయారంట, కొంచెం సిక్ అయ్యి. సో ఐఎమ్ ష్యూర్ దీని తర్వాత జరిగే ఈవెంట్ డెఫినెట్గా ఒక సక్సెస్ మీటే అవుతుంది కాబట్టి ఆ సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆయన జాయిన్ అవుతారు అని అనుకుంటూ ఉన్నాము. డిమాంటీ కాలనీ పార్ట్ 1 సినిమా ద్వారా ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులందరికీ ఆయన చాలా దగ్గర అయ్యారు అని చెప్పాలి. సో డెఫినెట్గా ఈ సినిమా ద్వారా కూడా మళ్ళీ లాకెట్ ఆయన దగ్గరికి ఎలా వచ్చింది, లేకపోతే ఈసారి ఇంట్లోకి వెళ్ళారా, ఏ బిల్డింగ్లోకి వెళ్ళారు, ఏం జరిగింది అనేది ఈ పార్ట్లో ఎలా కన్సీవ్ చేశారు అని మనం వెయిట్ చేయాలన్నమాట. అయితే డిమాంటీ కాలనీ పార్ట్ 1 చూసిన వాళ్ళందరికీ ఎక్కడ క్లిఫ్ హ్యాంగర్స్ ఏమీ దొరకలేదు. అక్కడేమో క్లైమాక్స్ చూస్తే పార్ట్ 2కి పాసిబిలిటీ ఎక్కడుందబ్బా అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే ఆన్సర్స్ దొరుకుతాయా? సో ఇప్పుడు పార్ట్ 2ని ఎలా స్టార్ట్ చేయబోతున్నారు, అండ్ నేను విన్నదాని ప్రకారం పార్ట్ 3 కూడా ఉండబోతోంది అని తెలుస్తోంది. అది ఎంతవరకు నిజం, ఇవన్నీ టీమ్ స్టేజ్ పైకి వచ్చాక తెలుసుకోవాలన్నమాట. సో డిమాంటీ కాలనీ మామూలుగా ఇలాంటి జానరాస్లో ఫ్రాంచైజ్ అనేది వచ్చింది అంటే అది ఆడియన్స్కి చాలా ఎడిక్టింగ్గా ఉంటుంది. సో ఐ థింక్ డిమాంటీ కాలనీ వన్ ఆఫ్ దెమ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పార్ట్ 3తో కూడా రావాలి అని చెప్పేసి. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీమ్ని అయితే స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. ఐ థింక్ ముందుగా సురేష్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి బి సురేష్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే బెక్కం వేణుగోపాల్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ బెక్కం వేణుగోపాల్ గారు. అండ్ రిక్వెస్టింగ్ మైత్రి మూవీ
మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ శశి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ మంచి కంటెంట్ ఉన్నా, ఎక్కడ మంచి సినిమా ఉన్నా మైత్రి మూవీ మేకర్స్ అనే అసోసియేషన్ కనిపిస్తూనే ఉంటుంది మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ శశి గారు, థ్యాంక్ యూ, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆలస్యం చేయకుండా డైరెక్టర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. అజయ్ జ్ఞానమూర్తి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. డిమాంటీ కాలనీ అండ్ ఇప్పుడు డిమాంటీ కాలనీ 2 సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నటువంటి వండర్ఫుల్ డైరెక్టర్ అజయ్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రియా భవానీ శంకర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వండర్ఫుల్ రోల్స్లో బ్యూటిఫుల్ అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్తో మన ముందుకి ఎప్పుడు వచ్చే ప్రియా భవానీ శంకర్ గారు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ లుక్ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆలస్యం చేయకుండా అజయ్ భూపతి గారికి స్టేజ్ పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. రీసెంట్గానే మంగళవారం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్, అవార్డులు, ఇంకా పరంపర అలా కొనసాగిస్తూ ఉన్నారు. మంగళవారం 2 కోసం కూడా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఫాదర్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఆర్జీవి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ప్లీజ్ వెల్కమ్ ఆర్జీవి సార్ ఆన్ టు ద స్టేజ్. సార్, ఈ మధ్య మీరు అందరికీ మోడర్న్ బాబా అయిపోయారు సార్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ యువర్ సైకలాజికల్ డిస్కషన్స్ అండ్ ఆల్. సో వెరీ వెరీ థ్యాంక్స్ టు యూ ఫర్ కమింగ్ హియర్. ఒక్కసారి అందరు క్లోజ్గా ఉంటే మన టీమ్ ఫోటో ఆప్ తీసుకుంటారు. సురేష్ వర్మ గారు, ఒక్కసారి మీరు కూడా ఫోటో ఆప్లో జాయిన్ అవ్వరా? క్రియేటివ్ హెడ్ సురేష్ వర్మ గారు టు ప్లీజ్ జాయిన్. And thanks to White Rats Digital, and of course today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. So channels done? Okay na? Yeah. Big ticket kuda undi. Can we have the big ticket please? Yes, August 23rd grand release jarupkobotuna Demonte Colony 2. Big ticket is here. Ram Gopal Verma gari chetul meeduga the launch of Big Ticket. Hearty congratulations to the whole team and all the very best. Just ellunde వచ్చే ఫ్రైడేనే మనం థియేటర్స్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకేనా? అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ముందుగా సురేష్ రెడ్డి గారు మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది డీటెయిల్స్ చెప్తూ. లేదు మీరు డీటెయిల్స్ చెప్తూ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే మేము పిలవగానే వచ్చిన ఆర్జీవి గారికి, అలాగే అజయ్ భూపతి గారికి, బెక్కం గారికి, మన మైత్రి శేషన్నకి, ప్రియా భవానీ శంకర్, అలాగే మా డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు గారికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. ముందుగా ఈ డెమాంటీ కాలనీ 2 గురించి చెప్పాలంటేనండి, డెమాంటీ కాలనీ 1 నేను చాలాసార్లు టీవీలో చూస్తూ ఉండేవాడిని. చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. సరే, ఇది సడన్గా అనౌన్స్ చేశారు డెమాంటీ కాలనీ 2 అని. నేను లాస్ట్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నా అజయ్ జ్ఞానముత్తు గారితో. కాకపోతే అతను VFXs ఇవన్నీ అలా డిలే అవుతా లేట్ అవుతా వచ్చింది. అయినా కూడా ఈరోజు నేను సినిమా చూసిన తర్వాత ఆ అవుట్పుట్ ఇంత లేట్ అయినా కూడా అంత ఎక్సలెంట్గా అనిపించిందండి. అసలు సినిమా చూసినంతసేపు కూడా మనం సీట్ ఎడ్జ్లో, అంటే ఇది హారర్ అని కాదు కానీ థ్రిల్లర్, బేసిక్గా థ్రిల్లర్. ఇది డెఫినెట్గా తమిళ్లో 15th రిలీజ్ అయింది, తెలుగులో కూడా అంతే. తమిళ్ కన్నా నేను పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా డెఫినెట్గా. అంతే సార్. ఇంకా థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడతారు ఇప్పుడు.
అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, డైరెక్టర్ ఆర్జీవి గారికి అండ్ అజయ్ గారికి, శశి గారికి, అందరికీ. డిమాండ్ కాలనీ 2 సురేష్ రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాల నుంచి మిత్రులు. డిస్ట్రిబ్యూషన్లో నేను లాస్ట్ సినిమా కూడా నేను చేసిన సినిమా కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పటి నుంచి రకరకాలుగా షేర్ చేసుకుంటుంటాం మంచి మంచి కథల గురించి. అప్పుడు ఈ డిమాండ్ కాలనీ 2 అనే సినిమా కొనబోతున్నానగానే వెంబడే చెప్పాను నేను, చాలా బాగుంటుంది సినిమా. డైరెక్టర్ అజయ్ చాలా చాలా బాగా తీశాడు. ఫస్ట్ పార్ట్ కూడా చాలా బాగా తీశాడు. డెఫినెట్లీ టైం పెట్టి తీస్తున్నారు సినిమాని. మంచి టీం వర్క్తో ఆ సినిమా డెఫినెట్ సక్సెస్ అవుతుంది, తీసుకోవచ్చు అన్నాం. అలాగే ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో కాంపిటీషన్ ఉండడం వల్ల 1 వీక్ తర్వాత రిలీజ్ అయింది. తమిళ్లో రిలీజ్ అవ్వగానే సినిమాకి చాలా సూపర్ టాక్ వచ్చింది, చాలా పాజిటివ్గా సూపర్ హిట్ కలెక్షన్తో వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. అజయ్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో ప్రియా భవానీ, తన కెరియర్లో తన ఆల్బంలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే సూపర్ హిట్ అయిపోయే సినిమా ఇది. రాత్రే విమల్ థియేటర్లో కొత్తగా మైత్రి వాళ్ళు చాలా సూపర్గా తయారు చేశారు సార్ థియేటర్. సిటీలో ఇంకా నెంబర్ 1 థియేటర్ అనొచ్చు అది. అంటే సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లా ఉంది. చాలా ప్యాషన్గా, కమర్షియల్గా కాదు, చాలా ప్యాషన్గా తయారు చేసిన థియేటర్లా ఉంది. చాలా సౌండ్ సిస్టమ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, మొత్తం అట్మాస్ఫియర్, ఆడియన్స్ చాలా కంఫర్టబుల్గా ఆ థియేటర్కి వెళ్ళాలని, దూరం వెళ్ళి చూడాలనే విధంగా థియేటర్ తయారు చేశారు. బాగుందండి, చాలా. ఆల్ ద బెస్ట్. అలాగే సురేష్ రెడ్డి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మీడియా అంతా, మనంతా, ఇండస్ట్రీ వాళ్ళంతా సపోర్ట్ చేయాలి. తనకి కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ఎన్నో తీస్తే ఎన్నో మంచి మంచి సినిమాలు తెలుగు ఆడియన్స్కి అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఎన్నిక వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంకా సినిమా గురించి ఆడియన్స్గా ఏం చెప్పరా సార్ మాకు? మేము ఎందుకు చూడాలి? సినిమా అంటే ఆల్రెడీ కంగ్రాచులేషన్ చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమా, అది హిట్ అయింది కాబట్టి జస్ట్ పాస్ చేస్తున్నాం ఆడియన్స్కి. దీనికి ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు, కంగ్రాచులేషన్స్ అందరికీ. థియేటర్లో అంటే సినిమా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ అంటే మేము కథలు, నేనంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యూత్ సినిమాలు చేస్తుంటాం. కథ ఇలా ఉండాలి, ఫార్ములా అని ఓ కథలో వేసుకుంటూ మినిమం గ్యారెంటీ ఉండాలని చేస్తాం. కానీ ఏ మాత్రం లెక్కలు లేకుండా, కొలుతలు లేకుండా తీశాడు. నేను జస్ట్ ఆడియన్గా ఎంజాయ్ చేశా. లాజిక్ ఏముండదు, జస్ట్ బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ని థ్రిల్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ స్టోరీని, సస్పెన్స్ని ఎండ్ వరకు, అండ్ ఆల్సో పార్ట్ 3 కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేశాడు. పార్ట్ 3 కూడా చాలా బాగా ఉండబోతుంది. పార్ట్ 3కి ఆల్ ద బెస్ట్. దీనికి కంగ్రాచులేషన్స్, పార్ట్ 3కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శశి గారు ఇప్పుడు మాట్లాడతారు సార్, ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్జీవి గారికి, అజయ్ గారికి, మా జ్ఞానమూర్తి గారికి, నెక్స్ట్ ప్రియా భవానీ శంకర్ గారికి, నెక్స్ట్ మన వేణుగోపాల్ గారికి, నెక్స్ట్ మాకు అవకాశం ఇచ్చినటువంటి సురేష్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా ఆల్రెడీ అందరు చెప్పినట్టుగా August 15th రిలీజ్ అయింది తమిళనాడులో. సో అక్కడ ఎంత పెద్ద విజయం పొందిందనేది తెలుసు. బట్ ఇక్కడ రేపు August 23 రిలీజ్ అవుతుంది. నేను కూడా నిన్న మా విమల్ థియేటర్లో చూసాము. బట్ ప్రతి ఒక్కరూ సహజంగా ఎవరన్నా ఫోన్ వచ్చినా గ్యాప్లో ఫోన్ చూసుకోవటం అలా ఉంటాయి ఈ మధ్య కాలంలో, వాట్సాప్ మెసేజ్ వచ్చో లేదు. బట్ ఈ సినిమా ఆద్యాంతం ఫోన్ కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం జరగద్ది అన్నట్టు చూసాము. ఖచ్చితంగా ఆడియన్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్కి 100% మించే ఉంటుంది ఈ సినిమా. స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, డిఓపి హరీష్ కన్నన్ గారు అసలు అల్టిమేట్ డిఓపి. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ అయితే అసలు ఇంకా మనిషిని అట్లానే కట్టిపడేసింది. ఖచ్చితంగా మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLPలో మాకు మంచి హిట్ చేకూరుతుందని, మంచి రెవెన్యూ చేస్తుందని, మీ అందరు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. అండ్ నౌ ప్రియా భవానీ శంకర్ మాటలు వినేద్దాం. అందరికీ నమస్కారం. హాయ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. అండ్
our heartfelt thanks to our media friends who have accepted our invitation today here and has graced the occasion. And Ram Gopal Verma sir, thanks for making this evening more special for us. And everybody, sir, you said I don't have to say best wishes, I just have to congratulate. I believe we still need your best wishes to, you know, get the same kind of response in Telugu, from the Telugu audience as well. So as everyone said, the film released on August 15th in Tamil, and we have received so much of love from the audience. And with the same expectation, we are releasing it in Telugu. Yesterday, we did a special premiere, and we were so moved by the response we got from the audience. So yes, Demonte Colony 2 in Telugu will be yours from 23rd of August here. So yes, looking forward to hear from you all and expecting the same kind of love that we received back home. Thank you so much, and thanks again for having us here. And your name, I didn't get, sorry. Manjusha. Manjusha, you're doing a great job, and thanks for So hosting us sweet. here Thank today. you. Thank you. We are looking forward to see you in this film particularly. Thank you so much, Priya Bhavani Shankar garu. And now let's hear from the director of this film, Ajay R. Gnanamuthu garu మాట్లాడతారు ఇప్పుడు. Good evening to all the press fraternity. Thank you for coming here. My heartfelt thanks to Ram Gopal Verma sir, because you've taken your time to come and wish us. It really means a lot to us. And thank you, Ajay Bhupati brother. Thank you so much for being here. Firstly, I would like to say we completed the film in 2022. Yeah, 2022. I'm actually the producer and the director of the film. So I didn't actually start the business talks at all. We just completed the film. I want to finish the post-production and then start business. But even before that, the first person who approached and wanted to buy the Telugu rights was Suresh Reddy sir. The first business for Demonte Colony 2 was a Telugu business. So he was so confident even before seeing anything, like not even a single shot he saw. But I'm so happy that he had that trust and faith in the film. And I really wish this film does well in Telugu as it did in Tamil. And thank you to Shashi sir, thank you to Venugopal sir, and thank you all. Thank you so much. We need all your wishes. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. ఎస్ సార్, అజయ్ భూపతి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కన్వే హిస్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. హలో అండి అందరికీ. నేను మా బాస్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, అంటే వేరే ఫంక్షన్ ఇలా ఫస్ట్ టైం. కొంతమందికి అంటే ఓషో, రంగనాయకమ్మ, ఆర్జీవి ఇటువంటి వాళ్ళకి చావు ఉండదు. ఎందుకంటే చచ్చిపోతారు, ఏదోలా చేస్తారు. కానీ వాళ్ళకైతే కొన్ని అంటే ఇప్పుడు మనం హిస్టరీ క్యారెక్టర్ని చాలా వాటిని ఎలా అయితే మాట్లాడుకుంటున్నాము ఇప్పటికీ, అలాగా వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ ఫిలాసఫీని కొన్ని వందల సంవత్సరాలైనా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకెక్కువ అవుతుంది అప్పటికి. సో అంటే ఆయన గురించి చెప్పే అవకాశం ఇప్పుడు రాలే కాబట్టి చెప్పా. మేమేమి ఎప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అనేది సార్ అదే చెప్తున్నాను సార్, మీరు ఉన్నా పోయినా మీది మేము మాట్లాడుకుంటూనే ఉంటాం సార్ అని నేను అంటే అంటే నాకు ఈ అవకాశం ఎప్పుడు సార్ సార్ నాకు రాలేదు సార్ ఇది అవకాశం, అందుకే నేను చెప్తున్నా. సో ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది నా అదృష్టం. నాకు నిజంగా RX100 అనే అవకాశం వచ్చిందంటే అందులో మేజర్ పార్ట్ నేను ఆర్జీవి అసిస్టెంట్ అని. ఓకే, నేను ఎలా తీస్తాననేది తెలియదు, వాళ్ళకి ఆర్జీవి అసిస్టెంట్ అనే వచ్చింది. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. మీకు అందరికీ తెలిసి ఇండస్ట్రీలో ఎవరున్నారు ఆర్జీవి అసిస్టెంట్లు ఇక్కడ కానీ బాలీవుడ్ కానీ, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ సార్. అలాగే డిమాండ్ కాలనీ విషయానికి వస్తే, నేను ఇంకా అప్పుడే ట్రయల్స్లో ఉన్న టైంలో డిమాండ్ కాలనీ 1 రిలీజ్ అయింది. ల్యాప్టాప్లో పెట్టుకుని ఎన్నిసార్లు చూసిన మూవీ లెక్కే లేదు. ఎందుకంటే భయం అనే ఒక థ్రిల్ని పొందడానికి రూమ్లో ఒక్కనే ఉండేవాడిని, నేను ఒక్కనే. ఆ సినిమా చాలాసార్లు చూసా. ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక రూమ్లోనే జరుగుతుంది, నాకు బాగా గుర్తుంది. నాకు ఈ మధ్యన వచ్చి సురేష్ గారు ఇలా డిమాండ్ కాలనీ 2 తీసుకుంటున్నాను అని చెప్పిన వెంటనే తీసుకోమని చెప్పా. ఎందుకంటే నాకు 1 నేను పెద్ద ఫ్యాన్ని, నిన్న కూడా అదే చెప్పాను నేను. వెంటనే తీసుకోండి, ఎవరంటే సేమ్ డైరెక్టర్ అయినప్పుడు ఆబ్వియస్లీ అదిరిపోతుంది, తీసుకోండి అని చెప్పా. తీసుకున్నారు. అలాగే నేను ఆ మూవీ కూడా చూసా.
నిజంగా అంటే డైరెక్టర్ తాలూకు ఇమాజినేషన్ అనేది ఆ, ఎలా పని చేయాలంటే ఇమాజిన్ చేయగల డైరెక్టర్లు మాత్రమే విజువల్గా వండర్స్ సృష్టించగలరని నేను పక్కా నమ్ముతాను. అందులో ఈయన సెకండ్ హాఫ్ అయితే అసలు ఆ సౌండింగ్, అందులో థియేటర్ మేము చూసిన విమల్ న్యూ ఓపెన్ చేశారని చెప్తున్నారు మైత్రి సంస్థ, వాళ్ళ సౌండ్ ద్వారా సినిమా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్. మీరందరూ థ్రిల్ అవుతారు అనుకుంటున్నాను. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా వెళ్ళండి. డిమాండ్ కాలనీ ఎంత పెద్ద హిట్ అయితే అయ్యిందో ఈ 2 అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియా భవానీ శంకర్ యాక్టింగ్ ఎరగదీశారు. అండ్ డైరెక్టర్ అజయ్ ముత్తు ఆయన పేరు, ఆయన కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. వీటన్నిటిని చూడడానికి కోసమైనా మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడాలి. డిమాండ్ కాలనీ 2. అలాగే అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సురేష్ గారికి, ఈ మూవీలో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. మిమ్మల్ని ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ క్షమించేసాం, మళ్ళీ క్షమించాం మేము. లాస్ట్లో చెప్తా. అయ్యో, ఇంత సస్పెన్స్ నాకెందుకు సార్? థ్యాంక్ యూ సో మచ్. సో ఒక అజయ్ గారు తీసిన సినిమాకి ఇంకో అజయ్ గారు ఫ్యాన్ అని అర్థమైంది మాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత స్పోర్టివ్గా వచ్చి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా అందరూ ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు ఆర్జీవి గారి మాటలు వినడానికి. రిక్వెస్టింగ్ సార్ టు స్పీక్. సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ డిమాండ్, అజయ్కి ఒకసారి అజయ్ ఇప్పుడు అలా పొగట్టడం పోయిన వాళ్ళ గురించి పొగుడతారు ఫస్ట్. ఇప్పుడు ఆ బిట్ ఒక్కటే చూపిస్తే అదే నేను పోయి నేను సినిమా డైరెక్ట్లాగా అనిపిస్తుంది ఎవరికైనా. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దిస్ బిన్ డైరెక్టెడ్ బై, నాట్ దట్ యూ డోంట్ నో, జస్ట్ జోకింగ్. సో ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడే నేను డైరెక్టర్ అజయ్తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను బూత్ అని 2004లో తీశాను. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. నేను ఏదైతే అపార్ట్మెంట్లో తీసానో ఇంతవరకు దాన్ని ఎవరు తీసుకోవట్లేదు. సో ద రిప్యుటేషన్ ఆఫ్ దట్ యూనో. సో ఇప్పుడు అజయ్, ఐ థింక్ డిమాంటీ కాలనీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారో చూడాలి. అపరెంట్లీ హీ టోల్డ్ మీ దట్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అండ్ ఆ కాలనీ పేరు పెట్టినందుకు. అండ్ బట్ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్ యూనో. అండ్ నేను సినిమా చూడలేదు బికాస్ ఆఫ్ సీరియస్ థింగ్, బట్ ఐ గో అండ్ సీ ఇట్ ఇన్ ద థియేటర్. బట్ నేను ఇన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఫ్యాంటాస్టిక్గా చెప్తున్నారు అందరూ, నాట్ ఓన్లీ ఇన్ తమిళ్, ఇక్కడ నిన్న ప్రీమియర్ చూస్తున్నాడు కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సురేష్ రెడ్డి. ఈజ్ ఆల్వేస్ గాట్ ఎ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ వాట్ హీ పిక్స్ అప్. ఇందాక అజయ్ కూడా చెప్పారు కదా, వితౌట్ సీయింగ్ ఎనీథింగ్ ఆన్ ట్రస్ట్ ఆఫ్ హిస్ ఫస్ట్ ఫిలిం హీ డిడ్ ఇట్ అని. సూపర్. అండ్ ఇప్పుడు సినిమా సైజ్ వస్తే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అవుతున్నాయి. సార్ కరెక్టా? కరెక్టే కదా? సో ఇప్పుడు డిమాంటీ కాలనీ 2 పెద్ద సినిమా చిన్న సినిమా అనేది అఫ్ కోర్స్ విల్ నో ఫర్ ద రిలీజ్. బట్ ఇప్పుడు ట్రెండ్ బట్టి ఉంటే పీపుల్ ఆర్ వాచింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ చాలా ఒక జానర్ ఫిల్మ్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు. సో ఇది దాంట్లో పడుతుంది కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ విల్ డూ వెరీ వెల్. అండ్ లాస్ట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు విష్ హిమ్ వన్స్ అగైన్. అండ్ అజయ్ ఆల్సో నేను చూడలేదు చెప్పినట్టు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అజయ్. యా. అండ్ ఐ థింక్ ఈవెన్ ద సూపర్ ఎలిగెంట్ అండ్ క్లాసీ ప్రియా భవానీ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ టు వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ట్రైలర్ చూసారు కదా, మీ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్? ఇప్పుడు నాతో పాటు వాళ్ళు చూశారు కదా, కానీ మీ కాదు రియాక్షన్ వాళ్ళకి తెలియంది నేను చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశాక మళ్ళీ నేను చెప్పేదే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ దిస్ ఫిల్మ్ ఈజ్ అ హైలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. సో దే నో నీడ్ టు సినిమా ఎలా ఉంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. దిస్ ఇస్ జస్ట్ అ క్వశ్చన్ ఆఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు అనదర్ లాంగ్వేజ్. అండ్ ఐఎమ్ షూర్ సురేష్ విల్ డూ ఎ సూపర్ గుడ్ జాబ్ ఆఫ్ ప్రమోటింగ్ ఇట్. యా, థ్యాంక్స్. Thank you, sir. Thank you so much for joining this event and wishing the team of Demonte Colony. Thank you so much, RGV Garki. Special thanks, and Ajay Bhupati Garu. Thank you so much for joining us. So August 23rd na manaki theaters lo, just coming Friday theaters lo manam chusi experience cheyochu, and already chusina valla reactions ni batti ardhamautundi enta adbhutanga undo cinema. So looking forward to watch the film, and thank you so much. Requesting the team members to please stay back on stage for the Q&A with media. But guests ki thank you so much.
రామ్ గోపాల్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ సార్. సురేష్ రెడ్డి గారిని వెంటనే వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం Q&Aలో. మీన్ వైల్ వీ హ్యావ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముతు గారు అండ్ ప్రియా భవానీ గారు హియర్. ఎస్, ఆల్రెడీ ఒక వండర్ఫుల్ సెన్సేషన్ని క్రియేట్ చేసినటువంటి డిమాంటీ కాలనీ ఇప్పుడు పార్ట్ 2గా మన ముందుకి August 23rd థియేటర్స్లో వస్తుంది. సో ఇవాళ మరి మీడియా నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాము సినిమా గురించి. ఆడియన్స్లో అయితే చాలా క్యూరియాసిటీ ఉంది. సో రిక్వెస్టింగ్ అజయ్ గారు టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ప్రియా గారు ప్లీజ్. యా, మీడియాకి మైక్ వచ్చిందా? ప్లీజ్ స్టార్ట్. Hello, hi, director Jnanamuthi. Hi. Cinema, I saw the film last night. It's excellent. But thank you. Especially, we can talk about the music, Sam CS. So you are not worked before the Sam CS. You worked with A.R. Rahman and other. And Demantic only one also, not the Sam. So what are the references you given to him to take that? Mostly film 100% to 90% the Sam. How the design and. See, I don't give references because you give reference, they won't have a perspective of what to do. They won't have their perspective thought. So I give the film and I explain to him what emotion has to be there, what are the high points to be highlighted. All that we spoke. We spoke about which point has to be elevated and all that. But it was completely his thought process. So we don't give reference and work. Good, sir. But we'll definitely share your appreciation with Sam. We'll do that for you. And yeah, Priya Bhavani garu. Hi. Sir, we saw that film with you last night, but your action is also superb. Thank you. And eyes and mostly that eye close-ups and excellent. So, what do you taken any workshops before the acting the scenes? You are a senior actor. You did I'm lot not of a films, senior but actor. but these shots, some shots are excellent. No, all credits goes to my director. He's an amazing actor and he knows what he wants from his artist. So I just take reference and he's the workshop that I attended, I guess. Thank you. Here. సార్ అజయ్ గారు కొంచెం తెలుగులో అడుగుతాను సార్. Sir? తెలుగులోనే అడుగుతాను. Okay, sir. Okay, I'll sir. understand, Okay. but I'll reply in English, sir. Is it డన్ okay? సార్, డన్ Okay, sir. Yeah. సార్ 2022లో షూట్ అయిపోయింది. 24 వరకు ఎందుకు లేట్ అయింది సార్ సినిమాకి? Sir, it took a lot of time for the VFX, sir. So, no, actually 2023 Jan we finished, sir. Not 2022. 2023 Jan we finished. VFX took a lot of time, sir. 1 year for VFX, actually. సార్ 1 హిట్ అయినప్పుడు 2 తీసేటప్పుడు చాలా ఇది రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఏమైనా టెన్షన్ పడ్డారా? ఎందుకంటే 1 సూపర్ హిట్ అయిపోయింది, 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి ఏ విధంగా కొంచెం టెన్షన్ పడ్డారా ఏమైనా? Yes, sir. It is a huge responsibility. That first film is the film that gave me my career. So when I'm doing the part 2 of that film, I should not spoil the name of the first film. So that that tension was there, that responsibility was there. But also we had a vision, sir. So we should. This is not just part 2, part 2, 3, and 4. So we've built a story world. So we were also confident that audience will definitely like the film. సురేష్ రెడ్డి గారు సార్ 1 సూపర్ హిట్ అయినప్పుడు సెకండ్ దానికి ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి చాలామంది వెళ్తారు కొనడానికి. ఏంటి మీరు పర్టికులర్గా మీరు ఆయన ఎప్పుడో ఫస్ట్ టైం మీరే అడిగారు తెలుగులో అన్నారు, ఏంటి అంత తొందరగా వెళ్ళి పర్చేజ్ చేయాలి తీసుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు? అంటే అంత తొందరగా వెళ్ళి పర్చేస్ చేయడం కాదు కానీ నాకు డైరెక్టర్ ఆ టెక్నికల్గా అతను చాలా స్ట్రాంగ్ అండి. ఫస్ట్ డెమాంటీ కాలనీ కానీ తర్వాత నయనతారది అది అంజలి ఐపీఎస్ అని ఒకటి చేశారు, తర్వాత కోబ్రా. టెక్నికల్గా అతను చాలా స్ట్రాంగ్ అండి. అతను నేను ట్రస్ట్ చేశా. ఏదో ఒక కొత్తగా రొటీన్గా రెగ్యులర్గా ఉండదు. రేపు మనం సినిమా చూసినా కూడా ఇటు థియేటర్లో చూసినప్పుడు ప్రతి దాని గురించి మనం మాట్లాడుకుంటాం. రికార్డింగ్ దాని గురించి కానీ, షార్ట్స్ వైజ్ కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ టోటల్గా అప్రిషియేట్ చేస్తారు అందరూ కూడా. మన రొటీన్గా సినిమాలాగా అయితే ఉండదు సార్.
నేను దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది మీడియా ముందు నుంచి, ఇది థియేటర్లో చూసే సినిమా, ఓటీటీలో గట్ట ఎట్టి పరిస్థితుల్లో చూడవద్దు దయచేసి. థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. సార్ 15th రిలీజ్ అయినప్పుడు తమిళ్లో 15th రిలీజ్ అయింది. అవునండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 7 days 8 days గ్యాప్ ఉంది. అవునండి. ఈలోపు చాలా ప్లాట్ఫామ్స్ ఐబొమ్మ ఆ బొమ్మ ఏ పెడతా ఉంటారు. ఏ ఇబ్బంది ఏముండదా మీకు? ఏం ఇబ్బంది ఏమి ఉండదు సార్. నేను ముందు నుంచి కూడా సైమల్టేనియస్గా చేయాలని అనుకున్నాను, ట్రై చేశా. కాకపోతే మనకి ఇక్కడ తెలుగులో పెద్ద సినిమాలు ఉండడం, హిందీ ఒక 3 సినిమాస్, మొత్తం 6 మూవీలు ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా. సరే నేను అనుకున్నారు, చాలామంది అన్నారు సైమల్టేనియస్ లేకపోతే రేపు పొద్దున్న ఏమైనా తేడా వస్తే, రిపోర్ట్ తేడా వస్తే ఏంటి నీ పరిస్థితి అన్నారు. నేను ఎందుకంటే నాకు తెలుసు, నేను సినిమా నాకు ఎప్పుడో లాస్ట్ టైం చూపించారు, అప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. ఇది సైమల్టేనియస్గా రిలీజ్ చేసినా చేయకపోయినా ఏముండదు. ఇప్పుడు ఇంకా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి దానివల్ల మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. తమిళ్ కన్నా తెలుగు ఆడియన్స్ ఇంకా బాగా లైక్ చేస్తారని డెఫినెట్గా నేను నమ్ముతున్నానండి. ఫ్యాన్సీ రేట్ కొన్నారా మామూలు రేట్ కొన్నారా? నేను మామూలు రేటుగానే కొన్నాను, తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ రేట్ చేయాల్సి వచ్చింది కాంపిటీషన్ వల్ల. ప్రియా గారు హాయ్. హలో సార్, హాయ్. కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది, ఇప్పుడు 23rd తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి. థ్యాంక్ యూ. యాక్చువల్ ఏంటంటే మీది ఇది వెంటనే నెక్స్ట్ సెకండ్ మూవీ అనుకుంటా, ఎందుకంటే ఇండియన్ 2 రావటం ఇప్పుడు ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే శంకర్ గారు మూవీస్ చేయాలనుకుంటారు, అందులో మీకు కూడా మంచి వచ్చింది, మంచి సక్సెస్ అవుతుంది అనుకున్నాం, కానీ కొంత అది నిరాశపరిచింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ సినిమా రిజల్ట్ పైన ఏంటి? Everybody who's involved in a film, we all work with an intention and with the confidence that the movie will do good, right from the producer to the production assistant. So that is the intention, and if it doesn't connect with the audience, I think it's better we graciously accept that it didn't connect with the audience, and all of us are disappointed, and we can promise we would deliver a better product in future, or be careful with whatever we do in future. Part 3లో కూడా మీరు కనిపిస్తారా? Yes, I'm there, sir. The film is shot already, and yes, as you saw in the trailer, the final sneak peek moment, it will be more on Kamal Hassan sir. The part 3 will be more on Kamal Hassan sir, and we will have a role to play in that. అంటే 2025 as early possible? I don't know, sir. I'm not sure what the production has in mind. I'm sorry. Okay. డైరెక్టర్ గారు హాయ్ సార్. హాయ్, నేను చూశాను, మూవీ చాలా బాగుంది. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ సూపర్బ్. ద విజువల్స్, ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ బై ద విజువల్స్. కంగ్రాట్స్. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. ట్రైలర్లో అమ్మాయిల అరుపులు వినిపిస్తాయి కదా, ట్రైలర్లో ద గర్ల్ స్క్రీమ్స్ listening that hero goes inside. I'm not revealing anything, this is all in the trailer. But his character is out of opposite ga chesinattu anipichinది ఆ బిట్. అతని క్యారెక్టర్కి in which place when he went inside, girl screams వినగానే, but అతని క్యారెక్టర్ is selfish. Yeah, she's saying it's not Arulniti's character to help others. He's selfish as in he's not selfish. But it doesn't mean that he has no humanity or anything. Somebody struggling and somebody screaming inside, it's basic humanity to go and help someone. So selfish as in the Priya's character keeps telling he's selfish, but he does not show any selfishness in the film. Before that, he'll be trying to do some evil thing for his own family member. I'm not revealing anything. Yeah. So after that, he's doing this for an unknown girl. So this is contrast, I found. Yeah, we understand what you're saying, but as he said, it's just Debbie's perspective, and there is a backstory for Raghu's character as well. He has his own reasons to. Srini is declared that he's not going to survive, so he's like, why not? So that is his point of view, and especially when his sister is fighting for the property and all that. So they have their own reasons. Even in the pre-climax, he says, I'm not a bad person. So it's not that he's being great, he's just being a normal human. సినిమా నెక్స్ట్ పార్ట్స్ 2027 ఆర్ లైక్ లాస్ట్లో చెప్తారు కదా, ఆర్ ఇంకా ముందే రిలీజ్ అవుతుందా? No, 26 we'll have part 3. ప్రియా గారు, హాయ్. అండ్ మీరు ఈ ఫిల్మ్లో డెమాంటి కాలనీ 2లో డెబ్బీ రోల్ ప్లే చేశారు. సో విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, అంటే మీ ప్రీవియస్ క్యారెక్టర్స్తో పోల్చుకుంటే కూడా
సో దీనికి చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంది అండ్ చాలా కీలకమైన రోల్ ఈ ఫిలింలో. సో మీరు ఎలా అంటే జ్ఞానముత్తు గారు మీకు ఫస్ట్ రోల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో మీ రియాక్షన్ ఏంటి అండ్ ఆన్సెట్స్కి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? I was genuinely excited, and I was very sure that no matter what, I'm not going to miss this offer. It's not every day that a female lead is offered this kind of prominent character to play in a commercial film with a hero who's the face of the franchise. And it's not everybody accepts to give that kind of space to the female lead. I'm very glad Ajay wrote that strong character, and Arul was gracious enough to let the other star to play her part. That was actually very nice of them to place me right and well in the script, and I'm very glad and lucky to having landed this project. Ajay garu, which is the difficult part and in writing stories like this or execution of these stories like this? I would say writing is difficult because for thrillers we have to like think from audience perspective, we have to think from the writer's perspective. So I'll have to sit in two chairs. I write one scene, then I'll have to go sit on the opposite side and see if this scene, okay, what are the questions I have. So this is more like playing a chess game, one player playing chess game both the sides. So Who will win, sir, most of the time? writer only should win, sir. If writer wins, the movie will win, sir. Good, sir. Sir, you raised the expectations from this movie. We are hearing the good response and huge numbers from Tamil industry. And what kind of care you taken for dubbing for this movie, for dialogues and everything? So generally we'll dub. See, for her, I think she will say she's done a lot of films, and I think easily for this film she would have dubbed 12 days. 12 days. 12 days is a big time for heroines to dub, and she had to cancel her shoot and come for dubbing and dub. In that just 3 days she just gave only breathing effects alone. Only breathing. Only my dead body goes back home. I was literally That is a very rare experience for any No, it is a learning experience. I've not done that before. rare experience. Yeah, very rare. And he's a perfectionist. Like, even if we, reach up to 98%, he'll be like, yeah, okay, or one more panidlama. So you'll have to, gain up. Sometimes I'll be like, Ajay, let me just step out, get some air. Let me breathe and come back. So to keep panting through the process, and as he said, 3 days it was just breathing, screaming, and everything. So it is such a. I was very anxious how the Telugu dubbing is going to be. I was telling him next time I would like to do Telugu dubbing by my own. Let's take a little more time than Tamil and let's do it by ourselves. But the the girl who has done for me, she has done a great job, and I'm very glad that she has matched my voice, and that works on me. So I'm just extending my gratitude to her as well here. But yes, to answer your question, I'm going to let Ajay answer that. But still, it was a very exhausting process for me, sir. I won't forgive him for that, though. And selection of characters are also very different. Content-driven characters you are selecting. Not regular type of characters. What is your style of selection? What going through when you written hearing the story? I try, sir. I try if I can do something different out of the. I'm not a very conventional heroine category. I don't fit into that. So I know my limitations, and I would like to challenge myself in my comfort zone. So if something interesting comes up, I'll try to give my 100% or even 200% at times and see if it works for me. And that's the best I can do from my end. Yeah, an actor has to bring something to the table. It's nothing like this is big, that is small. No. If you're a glamorous heroine, yeah, that's not an easy job. If you're bringing glamour to the table, you do it to the point. There are so many successful glamorous heroines. It's not an easy job. So I know what I bring to the table. So whatever offers that I get for what I can offer, so I pick my choices from that. It's all our working, madam. Thank you, sir. Thank you. సురేష్ గారు, ప్రీమియర్ సీజన్స్ నడుస్తుంది. ప్రీమియర్స్ అని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియర్స్ రేపు నుంచి ఆల్రెడీ మెయిన్ సిటీస్ అన్నీ కూడా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం అండి.
ఓకే. టికెట్ రేట్స్ ఎంత ఉండబోతున్నాయి సార్? టికెట్ రేట్స్ నార్మలే సార్. మల్టీప్లెక్స్ 200 యాజ్ ఇట్ ఈస్గా. మామూలుగా ఇక్కడ 295 ఎంతో నడుస్తుంది, కానీ ఈ మూవీకి మాత్రం 200 అండి. ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ రేట్స్ అనేవి కూడా ఒక హార్డిల్లా కనిపిస్తున్నాయి. అంతే కదండి. కామన్ పీపుల్ అందరూ కూడా బర్డన్గా ఫీల్ అయ్యి ఈరోజు అది కూడా ఒక కారణమే. ఓటీటీలో చూడడానికి అది కూడా ఒక కారణమే. అవును. మన దిల్ రాజు గారు కూడా అంటున్నారు, మనం సినిమా మనమే ఇది చేసాం, దూరం చేసాం ఆడియన్స్ని. దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దగ్గర చేసే ప్రయత్నం ఇండస్ట్రీ అంతా కలిపి చేయాలి సార్, డెఫినెట్గా. మీ నెక్స్ట్ రిలీజ్ మీది కదా, మీరు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏమన్నా టికెట్ రేట్స్ని ఏమన్నా నామినల్గా పెట్టడం కానీ ఏమన్నా చేస్తారు? అంటే టికెట్ రేట్స్ నామినల్గానే పెడతాం సార్, డెఫినెట్గా. నేనైతే దానికే కన్ఫామ్గా ఉంటా, ఎందుకంటే ఆ పెయిన్ అది తెలుసు. అంత టికెట్ రేట్ కొనుక్కొని వెళ్ళిన ఆడియన్కి ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మనం రీచ్ చేయలేనప్పుడు మనం మామూలుగా అదే మన నార్మల్ టికెట్ రేట్ అనుకోండి, ఎవరు అంతగా ఇది అవ్వరు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా బాగా ఈ స్లమ్లో ఉందండి యాక్చువల్గా. థియేటర్స్కి ఇప్పుడు ఆడియన్స్ని తీసుకురావడమే బిగ్గెస్ట్ చాలా పెద్ద టాస్క్ అండి. మనం ఎంత ఇది చేసినా ఈరోజు ఫైనల్గా వచ్చేది కంటెంట్ వల్లే సార్. ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చిన మనకి కమిటీ కుర్రాలు కానీ ఆయి కానీ ఓన్లీ మనకి మౌత్ టాక్ వల్లే. మనం ఏదో మాస్ అవి ఇవి అని ఏవో కాంబినేషన్లు అని ఏదో ఒక ఇదిలో వెళ్తున్నారు, కానీ మీరు కాంట్రవర్సీలోకి వెళ్తున్నారు, మేము ఏం తీసుకెళ్లకుండా. వెళ్ళకపోయినా సరే నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను మూవీస్ ఇవన్నీ చేశాను, నాకు తెలుసు జనాలు ఏంటి, నాకు టేస్ట్ అనేది ఉంటుంది జనరల్గా, నేను అది ఆలోచిస్తాను. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఏంటంటే సార్, ఈ ఓటీటీ వీళ్ళ బౌండరీలోకి వెళ్ళిపోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు వాళ్ళ అయితేనే బిజినెస్, కానీ ఫైనల్గా మనం ఏంటంటే ఓటీటీ ఇప్పుడు అందరినీ మనం హెల్ప్ తీసుకోకుండా కంటెంట్ ఉంటే థియేటర్లో కొట్టి మనం హిట్ కొట్టి అప్పుడు కంటెంట్ వాళ్ళే వస్తారు, మనం వెళ్ళక్కర్లేదు. ఓటీటీ మీద డిపెండ్ అవ్వకుండా ఓపెన్ గ్రౌండ్లో కనుక సక్సెస్ అవ్వగలిగితే అంతే. నేను కంటెంట్ని మనం తీసుకోవాలి సార్. ఈరోజు డిమాంటీ కాలనీ 3కి ఏమైనా అడ్వాన్స్ ఇచ్చేసారా? ఆయన రెడీ అవుతున్నారు. డెఫినెట్గా అది నాకే ఇవ్వాలి అజయ్ సార్. Why do you think we are here? ఎందుకంటే నేను హీఈస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ అడ్వాన్స్ టు డిమాంటీ కాలనీ 2 మేడం. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. Why do you think Ajay is here, sir? అజయ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్. Ajay garu. Yeah. I'm Anjali from TFPC. Hi. So, hi Andy. First of all, congratulations, because premiere చూసాము. వెరీ అంటే లైక్ స్కేరీ థింగ్, ఒక మ్యూజిక్తో కూడా భయపెట్టచ్చు. అంటే లైక్ హారర్ జానర్ మూవీస్కి మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకున్నారు, అండ్ మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు మీరు స్కేరీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్, ఎనీ సీన్స్ ఆర్ దేర్? Not scary, because I've seen the film almost 1,000 times now, easily. But when we first finished the edit, we thought, okay, it is nice, it is working. But then when I went to Sam, to the music director, I explained to him what has to be done there and there in the places. Then after he worked, he called me to his studio. So when I went to his studio and saw the movie with the background score, the very first time we all felt, okay, now he's elevated the film to another level. So that feeling was there when I first saw the film with background score. In particular, I would say that one scene, that ritual scene where her character goes to the other world and comes back, the sequence before the title, that I think is a good cinematic experience. And that too, yesterday when I watched it in Vimal Theatre, I think that is the best version I've seen, because I have not seen such projection quality or sound quality anywhere in Chennai. I told Shashi sir also, it's an amazing theatre and the experience was really nice. డన్. అండ్ డిమాంటీ కాలనీ 1కి, ఫస్ట్ 1కి అండ్ సెకండ్ పార్ట్కి అసలు సంబంధం లేని 2 కథల్ని చూపించారు. సో డిమాంటీ కాలనీ 3 అలా ఇంకో కథ ఏదైనా యాడ్ చేస్తారా? ఎనీవన్ అంటే కొత్త క్యారెక్టర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? No, there will be some new characters, but I think for the third part, we've already brought in all the characters. All the characters that are there in this part will continue in the third part. అండ్ స్క్రీన్ ప్లే అయితే అద్దరిపోయింది సార్, లిటరలీ చాలా బాగుంది. Thank you so much. ప్రియా గారు, మీకు క్వశ్చన్. హాయ్ అంజలి. హాయ్. ఫస్ట్ థింగ్ అయితే ఇర్రగా తీసేశారు, చాలా బాగుంది. సో మెనీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ దేర్, అండ్ చాలా వరకు మిమ్మల్ని అలా ఎత్తి పడేయడం లాంటివి కూడా చాలా జరిగాయి. సో ఏమైనా ఇంజరీ లాంటివి ఏమైనా జరిగాయా? హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా? Not actually. Sometimes one or two wear the glass pieces. It happens. So nothing like an injury or anything.
where Arul breaks the glass and he steps into that particular sequence. I was standing right next to him, and I wear a sleeveless through that portion. I didn't notice it while shooting. After getting back home, I saw my T-shirt. It was all stained with blood, and I was like, "What happened?" I didn't even realize the pain. There was so much of glass pieces pierced in my shoulder and back. But I wouldn't call it an injury or anything. But it was physically exhausting. The entire the second half portion to shoot was physically exhausting. It's just mostly it'll be just myself and Arul on screen. So we'll just have to run around, scream, looking at the green mat and everything. And even to dub the second half was pretty difficult. Done, and congratulations to the whole team. Thank you, Anjali. Very kind of you. Thank you. Ajay garu. Sir, this is Ravi from Film Jalsa. Hi. Hi, sir. Actually, you look completely like soft character and dealing with these horrors and thrillers. What is your motto of writing a story of these kind of stories, and who is your inspiration for writing this kind of story? First, I'm not soft character. Back in my team, if you ask, they'll tell you I'm not soft character. See, motive is basically I like to write seat-edge thrillers. That is what I feel, because any writer, when they communicate they tell a story, you must actually captivate, you must hold the audience attention throughout. So that holding the attention is I kind of find it very important for any film. So writing itself will make it very tight. So that is the one part. And what was the other question you asked? Who is your inspiration for Inspiration. My inspiration, I would say, is director David Fincher. There's one director, David Fincher. He's a huge inspiration. Yeah. And Demonte Colony 2, and you gave lead for 3. So did you plan how many series of this Demonte Colony in future? 2 more parts. For now, we have story till part 3 and part 4. Maybe God knows what is. Right. Priya garu. Hi. You did a fantastic job in the movie, and we are completely thrilled with the character, what you have played, and in the climax with the bats around you. Might be a graphics, but also we can feel that aura, how you face that in front of you. And did Priya garu fear of devils and all or not? First of all, thank you for your very kind compliments. I'm very, very glad to hear that. Am I afraid of ghost? I am scared of there might be ghost, but I don't believe. But I am scared. I don't believe in paranormal stuff. Ana bayam irukku enakku. But congrats to whole team, and all the very best for your Demonte Colony 3. Thank you, thank you. హలో ప్రియ గారు, Hi. దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. Hi Sanjay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. Thank you. అండ్ మేము కొన్ని సీన్స్ సినిమాలో చూస్తున్నప్పుడు మాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సో అలా మీకు ఏమన్నా సీన్స్ చేస్తున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ మీకు గూస్ బంప్స్ వచ్చాయా? For me, I was thrilled to see Arul in this particular, where I get stuck in the mirror and he walks, right? I felt like, wow, he has just elevated that, and Sam has done a great job. While shooting, it was not shot together. I was just told that he's going to be there, and it was just me while I shot that particular portion. They shot Arul's portion on a different day. So to see it all put together and with the music, for the first time when I watched the film, I was like, wow, he has done a great job. Don't you think he outperformed everyone in that one scene? I really liked him in that scene. సో కంగ్రాచులేషన్స్ అండి. Thank you so much. அஜய் சார், நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கேன். நீங்கள் எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்க சார். தேங்க்யூ சார். கம்மிங் டு ஃபர்ஸ்ட் பார்ட் அண்ட் செகண்ட் பார்ட், இன் த ஃபர்ஸ்ட் பார்ட் a Brahmin is reveals about the ghost, and coming to second part, one Tibetan actor you have taken. So what's the main reason about that, and what's your working experience with the Tibetan actor? See, it was not, we didn't forcefully do that. See, in that first part, we wanted to have a small glimpse. We wanted to say, somebody has to say the future. So who will predict the future? Some astrologer has to predict the future. So that is why the boys go to the astrologer. He indirectly tells what is going to happen in the future, and he dies. So that was for place for logic. For this one, we have seen lot of horror films and lot of exorcism. We've seen rituals, Hinduism rituals in movies. We've seen even Islamic rituals in movies, but we have not seen a Buddhist angle, a Buddhist exorcism in films. So we thought, okay,
we'll try a Buddhism angle. So because their rituals are different, it looks different on screen. So that is the reason for bringing the Buddhist angle. This artist who played his name is Sering Dorji. He's from Tibet. He's already acted in a few Hollywood films, like a junior artist level kind of. And he's an extraordinary actor. And because he's a new face, but still he has such a big role, he has to hold the screen. I think he really did a great job. And Priya ma'am, what is your experience with Tibetan actor in this particular movie? So in that rain situation, so please. I had lots of fun with him. He cannot speak our language. We shot it in Tamil. And these guys, did you watch the film yesterday? No, I watched this now trailer, so that's why I'm asking. And mainly your Insta reels, I watched some of the Tamilian girls. They are giving a comment like, Priya, உங்கள் கேரக்டர் வந்து நல்லா இருக்குது இந்த மூவி அண்ட் இவர் ஆட்டிடியூட் வந்து நல்லா இருக்காங்களா அப்படி வந்து காமெண்ட்ஸ் எல்லாட்டையும் உங்கள் இன்ஸ்டல்ஸை கம்முறது அதை பற்றி இங்கே என்ன சொல்ல போகிறீங்க வாட் யூ வாண்ட் டு சே அபவுட் திஸ் பர்டிகுலர்லி Yeah, sure. So I'll first answer your first question about the Tibetan actor. So he has lots to say. Lot of the it's not where we speak a colloquial Tamil. That's not what he does. He has to speak a very conventional, proper Tamil. He doesn't speak the language. These guys give him pages and pages of dialogue. ADs train him. And when he comes to the set, he'll be very anxious and he'll lose his line. So I'll be like, okay, relax. Let's run through the lines. I'll sit. He'll just chew the language, and it's so much of fun to watch him speak the lines with prompting and everything. It was super fun with him, and they all make fun of him. Such a sweet, poor, innocent soul he is, and these guys made so much fun of him. But I think on screen he looked terrific. Don't you think? He looked absolutely great and fit the part in the film. And to answer your second question, it feels happy. We all work for recognition and to be validated as we are doing a good job. So when somebody says that, it means a world to me. And coming to Telugu, you have done many beautiful characters in the Telugu film industry, like with Shobhan Garu and so choosing about this character particularly, and your costumes and your looks also very different. So how did you feel after director portrayed about your character in this movie and the costumes? Whatever you see in this film, it's absolutely my director's vision. Whatever, be it the outfit or the way I react or the way I look, my hairdo, my makeup, everything. It was all his vision, and he wanted it, and he got it to the point, I guess. So credits to him. One last Done? question. Yeah, please. Ajay garu, hi అండి. This is Varun from Cinema Zindagi. Hi. So ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి స్టోరీకి రైటింగ్ అప్పుడు? See, as I told you, we had big. This film comes with a big expectation because first part is everybody liked. It is one of the most important horror films in Tamil now. So it comes with a big expectation. Yeah. While writing, what we wanted to make sure is it has to be to the point, very crisp. It has to be to the point, very crisp, and the moments that we wanted to connecting the first part and the second part, we really wanted them to work. So that we took really extra care in writing. ఓకే, ప్రియ గారు. హాయ్ ప్రియ గారు. సో దూత చూసాక మీకు పెద్ద ఫ్యాన్ అయ్యా. ఈ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ఎప్పుడు చేస్తారు? Direct Telugu film. I have one coming up. I've done a film with Satyadev, and we are looking at a release this year. And I'm working on another project. We haven't announced it yet, and I hope it will be a surprise for you. ప్రియా గారు, Sir. ఇంత ప్రీవియస్ అడిగారు మా కొలీగ్ క్వశ్చన్, చాలా సాఫ్ట్గా ఉంటారంటే నవ్వుకుంటున్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఏంటంటే ఇటువంటి కథలు రాసేవాళ్ళు కానీ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సెట్స్లో ఎవరితో మాట్లాడరు, చాలా రిజర్వ్డ్గా ఉంటారు. షార్ట్ చెప్పేటప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అసలు అర్థమయ్యాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మీకు? Okay, so now that we are here and we are having an interaction, do you think I am reserved? I'm asking you, do you think I am reserved? Sorry, reserved. He looks like he's reserved. I'm asking you. In the మీ ప్రకారంగా తను రిజర్వ్డ్ అని మీరు అనుకుంటున్నారా అని అడుగుతున్నారు. I look reserved, like a reserved type person. That ma'am.
சார் He, Aha, no, she's I'm asking asking you. you. I'm asking you. நான் உங்களுக்கு அப்படி தெரியறனான்னு கேட்குறேன் நான். Do I? நோ நோ No, I am the most reserved person in the set. Everybody else is a brat. I am the most silent, innocent person that you could possibly see in the set. Don't get deceived by this face. I think Ajay Garu has to confirm this. Priya Garu is the most. Admit to it. Can't really admit. See. యా ఓకే సో చాలా ఉంది బ్యాక్ స్టోరీ బిహైండ్ ద సీన్స్ కూడా మేము చూడాలనుకుంటున్నాం ఇది విన్న తర్వాత. వెంకట్ గారు ఏమైనా అడుగుతున్నారా? అంటే ప్రియా గారిని Why are you stopping him? Let him talk to me. Now he'll ask a question about De Monte Colony. నో యువర్ పర్సనల్ క్వశ్చన్. No. డన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీడియా ఫ్రెండ్స్ లో చాలా మంది మూవీ యా ష్యూర్ సార్ ప్లీజ్. The hero Arunadhi brother, he really wanted to come here today, but we were like being traveling for a very long time for Tamil promotions, and he's having a breathing issue, so he could not come. He really wished to come here and be with you all today, and he said he's going to come here for a success meet and meet you all. So I just wanted to convey his apologies to you. Yeah. విల్ బి వెయిటింగ్ ఫర్ ద సక్సెస్ మీట్ అండ్ సినిమా చూసిన తర్వాత వీ వుడ్ లైక్ టు మీట్ హిమ్ అండ్ గ్రీట్ హిమ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మీడియా ఫ్రెండ్స్ చాలామంది సినిమా చూసి ఏమీ రివీల్ చేయక ఎక్సైట్మెంట్తో పాపం చాలా బాగా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఇంటరాక్షన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా ఫర్ జాయినింగ్ దిస్. అండ్ ఎస్ ఈ పాటికే ఈ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది డిమాంటీ కాలనీకి ఆల్రెడీ ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి. సో August 23rd నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తుంది. సో సినిమాకి థియేటర్స్కి వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ డిమాంటీ కాలనీ 2. థ్యాంక్ యూ.